ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, బీద పిల్లల యొక్క చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఈ విధంగా ఆరోగ్య ప్రదాత, విద్యా ప్రదాత, తర్వాత రైతులకు గొప్ప దాత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానవీయ చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఖండిస్తూ, ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన యొక్క మృతిని జీర్ణించుకోలేక దాదాపు 400 మంది ప్రాణాలు అర్పించారు, ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆ మహానేత మీద ఇరు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఉన్నటువంటి అభిమానం, వాళ్ళ గుండెల్లో ఎంత చెరగని ముద్ర వేసుకున్నాడో ఆ సందర్భంగా అందరికీ తెలుసు. భారతదేశంలోనే అత్యంత ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు నెరపి దేశంలోనే ఒక మంచి సీఎంగా ఒక పేరు తెచ్చుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రజలందరి హృదయాల్లో, అలాగే తెలంగాణ ప్రజలందరి హృదయాల్లో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈరోజు గట్టిగా చెప్పగలను. మనం దేవుల విగ్రహాలు అయితేనేమి, అలాగే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు అయితేనేమి, రాజకీయాల్లో మంచి కీర్తి గడించినటువంటి వాళ్ళు అయితేనేమి, ఇటువంటి మహానుభావులందరినీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, వారిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తారనే ఉద్దేశంతో మనకు వాళ్ళకి స్ఫూర్తిగా వాళ్ళ విగ్రహాలను మనం పెట్టుకుంటాం. ఈరోజు మహానుభావుడు మనకందరికి కూడా రాజ్యాంగ ప్రధానమైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం? ఆయన విగ్రహాన్ని చూసి ఏ మనిషి కూడా, ఏ ఒక్కరైనా కూడా మారతారనే ఉద్దేశంతో వారిని ఆదర్శంగా పెట్టుకున్నటువంటి విగ్రహాలు మనము ఈరోజు ఆ విగ్రహాలను ధ్వంసం చేయడం ఎంత అమానవీయమైనటువంటి చర్య అని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏ విగ్రహాలైనా కావచ్చు, ఏ రాజకీయ నాయకుడి విగ్రహాలైనా కావచ్చు, ఏ దేవతా విగ్రహాలైనా కావచ్చు, వాళ్ళకి అత్యంత ప్రాణప్రదమైనటువంటి విగ్రహాలు అవి. అయితే మొన్న జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటనను వెంటనే ఒక అధికారి ఇది వైసీపీ వాళ్ళే చేసి ఉంటారు అనడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక విచారణ జరగకుండా అంత ఘోరమైనటువంటి నేరాన్ని వేయడం అనేది ఎవరి తండ్రి విగ్రహాన్ని వాళ్ళు ధ్వంసం చేసుకోవడమే. అలాగే ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా వాళ్ళ మతాలకు చెందినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసుకోరు. అలాగే వైసీపీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త అనువనువున నరాల్లో జీర్ణించుకుపోయే వారికి ప్రాణప్రదంగా భావించేటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని ఒక ఆరోపణ చేయడం ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క దిగజారుడు చర్య అని చెప్పేసి నేను ఈరోజు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చేతనైతే మీరు ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడినటువంటి ఎవరైతే దుండగుడు ఉంటారో వారి వెనక ఎవరుంటారో వాళ్ళని వెంటనే దారుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇటువంటి తప్పుడు చర్యలు ఏ పార్టీ వాళ్ళు కూడా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన ఎదుటి పార్టీ నాయకుల యొక్క విగ్రహాలను కానీ, దేవతల విగ్రహాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ధ్వంసం చేయకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడి మనం కూడా యువతకు మార్గదర్శకంగా, ఈ సమాజానికి మార్గదర్శకంగా, ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేసే ఒక పౌరుడిగా జీవించాలని చెప్పేసి భావిస్తూ మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన వెనుక ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి వాళ్ళ వెనుక ఉన్నటువంటి కుట్రను కూడా ధ్వంసం చేసి ఈ ప్రజలకు నిజాలు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నంద్యాలలో జరిగినటువంటి శ్రీనివాస సెంటర్ లో జరిగినటువంటి పరిణామము చాలా బాధాకరము. మన ప్రియతమ నేత, దివంగత మహానేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని జంబులయ్య అనే ఒక అతను విగ్రహాన్ని తల తీయడం జరిగింది. ఇది 6:20 జరిగితే 6:40 ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, వాట్సాప్లో వస్తూ ఉంది. ఏమని? ఈ జంబులయ్య అనే అతను వైసీపీ కార్యకర్త అని. ఇది పోలీసులకు తెలియకుండా కేవలము తెలుగుదేశం వాళ్ళకు సంబంధించి వాట్సాప్లో ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నాను. అంతలోకే కనీసం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరితో దొరుకుతుందయా? పోలీస్ స్టేషన్ దొరుకుతుంది, పోలీసు వారు దొరకాల. అటువంటిది కాకుండా తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్, ట్విట్టర్లో వాళ్ళకి ఎలా వచ్చాయి అంటే ముందు జాగ్రత్తగా ప్రీ ప్లాన్ గానీ ఆ జంబులే కానీ ఫొటోస్ మీరు తీసుకొని అతని ద్వారానే పలకొట్టడం మనకు కనిపిస్తూనే ఉండిందే కదా. కనీసం జరుగుతున్న యథార్థాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియకుండా మీకు ఎలా తెలిసిందని అడుగుతా ఉన్నాను. ఈ జంబులే నేతను 2023 వరకు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండేవాడని చెప్తా ఉన్నారు తమరు. 2023 తర్వాత అతను టీడీపీ అభిమాని.
ఏదైతే 2024లో ప్రభుత్వం వచ్చిందో జంబులయ్య అనే అతను ఒక టీడీపీ వీరాభిమాని. ఆయన 24లో పవన్ కళ్యాణ్ గారిని ఫ్లెక్సీ కట్టారు బర్త్డేకి సంబంధించింది. తర్వాత ఎన్ఎండి ఫారూక్ మంత్రి గారి కొడుకు ఫిరోజ్తో పాటు అతను తిరుగుతూ ఉన్నాడు. పచ్చి తిరుగుబోతు అతను ఈ రోజు చేస్తే మా వైఎస్ఆర్సీపీ మీద మీరు అంటగడతారా? ఏ విధంగా అంటగడతారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. మేము దాదాపు 2 గంటల్లో నిరీక్షించాము. ఎవరు చేశారు, ఎందుకు చేశారు కనుక్కున్న తర్వాత మా యొక్క స్టెప్ తీసుకుందాం అనుకున్నాము. కానీ మీరు ఎవరు మేల్కొల్లా. ఈ రోజు ఏమంటారు సిఐ గారు? లేదు, ఖచ్చితంగా అతను ఒక పిచ్చివాడు, ఒక తిక్కువాడు అంటారు. పిచ్చివాడేమీ కాదు, తిక్కవాడేమీ కాదు. మీరు అల్లినటువంటి ఒక బూటకము, ఒక నాటకము. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను. ఇటువంటి నీచ నికృష్ట రాజకీయాలు దయచేసి మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను. మీకు చేతనైతే అభివృద్ధిలో ముందు ఉండండి, ప్రజా సంక్షేమానికి ముందు ఉండండి. కానీ ఒక ప్రియతమైన మహానేత విగ్రహాలను ధ్వంసం చేసేస్తే ఇక చూస్తూ ఊరుకోమని ఈ సభాముఖంగా శ్రీశైలం హెచ్చరిస్తా ఉన్నాను. వైఎస్ రాజశేఖర గారి దళితులు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ ఎంతో మందికి ఆదర్శంగా ఉండేవాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన మహానాయకుడు ఎవరంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేసిన రాజశేఖర రెడ్డి గారిని ఆయన నంద్యాల పట్టణంలో నడిబొడ్డులో ఉన్న సంజీవ్ నగర్లో ఒక విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే ఎంతో మంది అది ఆదర్శంగా ఉన్న నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఒక తెలంగాణ కానీ, ఒక రాయలసీమ కానీ ఎంతో మందికి మేలు చేసిన వాడు రాజశేఖర రెడ్డి గారిని ఈ విధంగా విగ్రహాలను ధ్వంసం చేస్తే మీకు ఏమొస్తుంది? ఆయన చేసిన మేలు మర్చిపోయినారా? ఆయన చేసిన ఫీజు మర్చిపోయినారా? ఆయన చేసిన ఉచిత అయిపోయిందా? ఎంతోమంది రైతులకు సాయం చేసిన వాడికి ఆయన విగ్రహానికి ఆయన మాటలో నడవాలని నేను మీకున్నానని చెప్పి నడిపోతున్నా ఆయన ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే ఎవరో పనికి మాలోడో మంచోడో చెడ్డోడో అంతమంది నడిచేటోళ్ళు విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఒక భవిష్యత్తు వహిస్తున్నారు. ఆయన చేసే ఎవరైనా తెలదా? ఇలాంటి దుష్టమైన చర్య చేసిన వారిని కట్టగా శిక్షించాలి. శిక్షించకపోతే వైఎస్ఆర్ గారి పార్టీ రేపొద్దున 2009 వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అడుగుతాడు. ఈ రోజు కానీ మీరు కానీ శిక్షించకపోతే ఎవరైతే ఈరోజు ధ్వంసం చేశాడో వారికి తగిన మూల్యం చెల్లిస్తారని వైఎస్ఆర్ గారి పార్టీ హెచ్చరిస్తూ ఇక్కడ చేసిన ప్రైవేటు వైఎస్ఆర్ పార్టీ నిద్రపోలే మేల్కొనే ఉంది. ఎప్పటికెప్పుడు ఎండగడతాము, ఎల్లబెడతాము. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.